సూదితో 56 వారాలు హెచ్ఐవి నుంచి రక్షణ, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని గిలియడ్ సైన్సెస్ సంస్థ వెల్లడి. సో ప్రాణాంతకమైన ఎయిడ్స్ వ్యాధికి కారణమయ్యే హెచ్ఐవి హ్యూమన్ ఇమ్యూనో డిఫిషియన్సీ వైరస్ పనిపట్టేందుకు కొత్త మందు సిద్ధమవుతున్నది. రోజు గోళీల మీద గోళీలు వేసుకునే అవసరం లేకుండా ఏడాదికి ఒక సూదితోనే హెచ్ఐవికి చెక్ పెట్టేలా ఆ మందు ప్రభావం చూపిస్తోంది. అమెరికాకు చెందిన గిలియడ్ సైన్సెస్ బయోఫార్మా సంస్థ అభివృద్ధి చేసిన లెనకాపవిర్ అనే సూది మందు హెచ్ఐవిపై సమర్థంగా పనిచేస్తున్నట్లు నిర్ధారణ అయింది. ఒక్కసారి ఆ సూది వేసుకుంటే 56 వారాల పాటు అంటే 395 రోజులు అది శరీరంలో ఉండి హెచ్ఐవి నుంచి రక్షణ కల్పిస్తున్నట్లు తేలింది. సంస్థ చేసిన క్లినికల్ ట్రయల్స్ లో ఈ విషయం వెల్లడైంది. సో మొత్తానికి ఏదైతే ప్రాణాంతకమైన ఎయిడ్స్ వ్యాధికి కారణమయ్యే హెచ్ఐవి పని పట్టేందుకు అయితే కనుక ఒక కొత్త మందు సిద్ధం అవుతోంది అని చెప్పేసి ఇచ్చారు. ఇది అమెరికాలోని ఈ మందుని కనిపెట్టింది అమెరికాకు చెందిన గిలియడ్ సైన్సెస్ బయోఫార్మా సంస్థ అయితే కనుక ఈ లెనకాపవిర్ అనే సూది మందుని అయితే కనుక తయారు చేస్తోంది. క్లినికల్ ట్రయల్స్ కూడా అయిపోయాయి. ఇది పనిచేస్తోంది, సమర్థవంతంగా పనిచేస్తోంది అని కూడా నిర్ధారణ అయ్యిందని చెప్తున్నారు. ఇది కనుక అందుబాటులోకి వస్తే కనుక అంటే మెడిసిన్ రోజు టాబ్లెట్లు వేసుకునే పని లేకుండా ఒక్కసారి ఇంజెక్షన్ తీసుకుంటే సంవత్సరం పాటు అది శరీరంలోనే ఉంటుంది, హెచ్ఐవి నుంచి కాపాడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా మరి ఇది ఎంత త్వరగా అందుబాటులోకి వస్తే కనుక అంత మంచిది. అంటే ఎవరైతే హెచ్ఐవి బాధితులు ఉన్నారో వాళ్ళకి చాలా ఉపయోగకరం. ముఖ్యంగా దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండవని అయితే కనుక చెప్తున్నారు. ఇంకా ఈ హెచ్ఐవికి సంబంధించి అయితే కనుక ఏటా 13 లక్షల మందికి హెచ్ఐవి సోకుతోందంట. అంటే ప్రపంచవ్యాప్తంగా 4.5 కోట్ల మంది హెచ్ఐవితో బాధపడుతున్నారని యునైటెడ్ నేషన్స్ ఎయిడ్స్ సంస్థ గణాంకాలు చెప్తున్నాయి. సో ప్రపంచవ్యాప్తంగా 4.5 కోట్ల మంది అయితే కనుక ఈ హెచ్ఐవితో బాధపడుతున్నారనేసి యుఎన్ గణాంకాలు చెప్తున్నాయి. అలాగే ఏటా 13 లక్షల మంది ఈ హెచ్ఐవి బారిన పడుతున్నారని కూడా చెప్పారు. సో ఏదైతే హెచ్ఐవి ఉందో అంటే ప్రాణాంతకమైన ఎయిడ్స్ కి కారణమయ్యే హెచ్ఐవి ఏదైతే ఉందో దాన్ని అదుపు చేయడానికి దాన్ని పని పట్టేందుకు అయితే కనుక ఈ లెనకాపవిర్ మందు ట్రయల్ రన్స్ లో కూడా అది సక్సెస్ అయింది అన్నట్టు మనకి ఈ వార్తను బట్టి తెలుస్తోంది. అది ఎంత త్వరగా అందుబాటులోకి వస్తే కనుక చాలా మంది హెచ్ఐవి బాధితులు ఎవరు ఉంటారో వాళ్ళందరికీ కూడా చాలా మేలు చేస్తుంది. ఫీజుల కట్టడి బిల్లు అసెంబ్లీకి వచ్చేనా? బడ్జెట్ సమావేశాల్లో పెట్టకుంటే ఈ ఏడాది అమలు కష్టమే. ఇప్పటికే డ్రాఫ్ట్ బిల్లును సర్కారుకు సమర్పించిన విద్యా కమిషన్ దానిపై త్వరగా చర్చించి అసెంబ్లీలో పెట్టాలని పేరెంట్స్ విజ్ఞప్తి. చట్టం చేస్తారని ఇప్పటికే ఫీజులు పెంచేసిన కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్ళు ఆ ఫీజులు ముందుగానే చెల్లించాలంటూ రూల్స్. సో ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల్లో అయితే కనుక ఫీజులు ఇష్టానుసారం హద్దు అదుపు లేకుండా పెంచుతున్నారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఏటికేడు ఫీజులు పెంచడమే ఉంది. చిన్న పిల్లల్ని అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలో చేర్పించాలన్నా కూడా కొన్ని స్కూల్స్లో అయితే కనుక లక్షలు దారిపోయాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. సో ఈ నేపథ్యంలోనే ఈ ఫీజుల కట్టడికి ఒక బిల్లుని తీసుకురావాలని చెప్పేసి అది ఇప్పుడైనా సరే ఈ అసెంబ్లీలో చర్చకి వస్తుందా, ఆమోదిస్తారా అన్న దానిపైన అయితే కనుక అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ముఖ్యంగా ఈ బడ్జెట్ సమావేశంలో చర్చకు రాకపోతే కనుక ఇక ఈ ఏడాది బిల్లుల అంటే ఫీజుల కట్టడి లేనట్టే అని చెప్పేసి అంటున్నారు. ఇప్పటికే డ్రాఫ్ట్ బిల్లుని అయితే కనుక విద్యా కమిషన్ సర్కార్కు అంటే ప్రభుత్వానికి సమర్పించింది. మరి దీన్ని చర్చిస్తారా లేదా అన్నది అయితే కనుక ఇంకా తెలియదు మనకి. అయితే దానిపై త్వరగా చర్చించి అసెంబ్లీలో పెట్టాలని చెప్పేసి పేరెంట్స్ అయితే కనుక విజ్ఞప్తి చేస్తున్నారు ప్రభుత్వానికి. అయితే ఒకవేళ చట్టం చేస్తే దాని ప్రకారమే స్కూల్ ఫీజులు, కాలేజ్ ఫీజులు తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి తెలివిగా ముందే స్కూలు, కాలేజ్ యాజమాన్యాలు ఫీజులు పెంచేసి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వక ముందే ఇప్పుడే ఫీజులు చెల్లించండి అని చెప్పేసి అయితే కనుక రూల్స్ పెడుతున్నారని చెప్పి ముఖ్యంగా చెప్తున్నారు. ఈ ఫీజుల కట్టడి చేయాల్సిన అవసరం అయితే కనుక ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది.